3 స్టార్ట్. కిందకి వెళ్తే ఎలా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఛాలెంజ్ అయితే మీకు ఎక్కిద్దాం. ఇక ఎలా ఎక్కిద్దాం దీన్ని ఒకటేసారి ఫాస్ట్ ఎక్కిస్తే కింద పడుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే, మీకు ఎక్కుదా? ఓ ఎక్కుతుంది బ్రో, ఎక్కుతుంది. కింద అయితే పడ్డది నా డిఫెండర్, మీకు ఎక్కలేకపోయింది. ఇది ఇలా ఇస్తుందా? ఎక్కుదా చూద్దాం. ఓకే, ఎలా ఎక్కిద్దాం దీన్ని. అది చూసుకోవచ్చు మీరు ఎంత ఈజీ ఎక్కుతుంది మన పెద్ద క్రాలర్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈరోజు ఒక క్రేజీ లెవెల్ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాం మన ఆర్సీ కలర్ తోటి. ఏంటిదంటే మన ఏ బిస్కెట్ గెలుస్తుందో చూద్దాం ఈరోజు. బిస్కెట్ అంటే బిస్కెట్ చూపిస్తా కదా, క్రేజీగా ఉంటుంది. వీడియో స్కిప్ అయితే వేయకూరు, దానికన్నా ముందు లైక్ అయితే కొట్టరు. చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే మనం అయితే మిల్క్ బిస్కెట్స్ అయితే పెట్టేసినాం మన హైపర్ గో కార్ మీద. చూసుకోవచ్చు మీరు ఎన్ని 15 గళ్ళు ఉంటాయి మిల్క్ బిస్కెట్లు. తర్వాత మన పెద్ద సైబర్ ట్రాక్ మీద ఏమో బౌన్స్ బిస్కెట్లు అనమాట. చూసుకోవచ్చు ఎన్ని 15 దాకా ఉంటాయి. నెక్స్ట్ మన డిఫెండర్ మీద ఇట్లా బౌన్స్ చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్, బౌన్స్ ఆరెంజ్ ఫ్లేవర్ బిస్కెట్స్ అయితే పెట్టేసినాం అనమాట. ఇప్పుడున్న దీనికి పెద్ద క్రేజీ ఛాలెంజ్ ఏంటంటే మంచి ఈ ట్రాక్ నుంచి బయటికి వెళ్ళాలా, ఈ ట్రాక్ నుంచి వెళ్ళాలనేది బడీ బాత్ ముష్కిల్ ఛాలెంజ్ అనమాట. వీటికి ఏంటంటే ఇవన్నీ ట్రాక్లు ఎంత కంప్లీట్ చేయాలి. నాకు తెలిసి ఇక్కడైతే స్టక్ అయిపోతాయి మ్యాక్సిమం. ఇక్కడ స్టక్ అయిన తర్వాత ఆ బిస్కెట్లన్నీ వేసుకొని మీదకి అయితే ఎక్కాలన్నమాట. మీదకి ఎక్కుతుంది కదా అనేది చూడొచ్చు ఎంత పెద్ద ఉందా. తర్వాత కింద దిగాలి, అటు దిగుతూనే ఉండాలి. ఇక ఈ బిస్కెట్లని ట్రాన్స్పోర్ట్ చేయదా అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే అయ్యారు, కొత్త విషయం లైక్ అయితే కొట్టరు. ఓకేనా, కామెంట్ అయితే అయ్యారు. నెక్స్ట్ ఎట్లా చేద్దాం, నెక్స్ట్ ఏ కార్ తీసుకొద్దాం అనేది. ఓకేనా, ఫస్ట్ అయితే మన పెద్ద సైబర్ ట్రక్ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీగా ఉంది. 1 2 3 స్టార్ట్. కిందకి వెళ్తే ఎలా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే దాని పైలు చాలా పెద్దగా ఉన్నాయి, పైగా లైట్ వెయిట్ ఉంటాయి పైలు, అందుకే లోపల అయితే దిగబడతలేవు. ఓకే, మీకే ఎక్కుతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది చూసారా. ఓకే, ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది. ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ అనమాట దీనికి. ఓకే, దీనిలో చూసారా. ఓకే, సెకండ్ ఛాలెంజ్ ఇట్లా ఈజీగా కంప్లీట్ చేసింది మన బీస్ట్ బడా సైబర్ ట్రక్. ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే రాళ్ళ దిగుతా. ఓకే, రాళ్ళ ఎందుకులే, దీనిలోకి ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మీదకి అయితే ఎక్కాలన్నమాట. ఎక్కువ చూద్దాం. అది చూసుకోవచ్చు మీరు. మొత్తంలో అయితే మీదకి అయితే ఎక్కిద్దాం దీన్ని. ఎక్కుదా అనేది కామెంట్ అయితే ఎయ్యరి. ఓకే, దాని పైలు కూడా ఎట్లా తిరుగుతున్నాయో. అరే వెనక పోతలే, 3 గంటల ముందుకు పోతలే. ఓకే, మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. ట్రాక్ సైజ్ సరిపోతలేదు. ఓకే, ఇప్పుడు ఎక్కిద్దాం. ముంగడ పైలు తిరుగుతుంది, ఇంక పైలు తిరుగుతుంది దీన్ని. మన పెద్ద సైబర్ ట్రక్ అయితే ఈ ఛాలెంజ్ అయితే ఎక్కలేకపోయింది. 1 2 3 3 ఛాలెంజ్లు అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది ఇది. సో ఫోర్త్ ఛాలెంజ్కి వచ్చేసరికి ఎక్కలేకపోయింది ఇది. సో దీన్ని తీసి బయటకి అయితే వాడేద్దాం, బయట అయితే పెట్టేద్దాం. సారీ. ఓకే, యథావిధిగా దాన్ని అక్కడ వాడేసి నెక్స్ట్ వచ్చేసి మన డిఫెండర్ అనమాట. డిఫెండర్ పోదా అనేది చూద్దాం. తర్వాత మన బీస్ట్. ఓకే, మన డిఫెండర్ అయితే బయలుదేరుతుంది. మెల్ల అయితే వెళ్తుంది. చూసుకోరి, క్రాలింగ్ క్రేజీ ఉంటుంది కార్ ఇది. ఎంత ఈజీగా వెళ్తుంది చూసిరా. వావ్, ఇంత సప్పుడు ఇలా వేస్తుంది. ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసింది. సెకండ్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేయడానికి రెడీగా ఉంది. ఓకే, దీంట్లో ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. అసలు నేను ఆగుతుంది అనుకున్నా, అసలు ఆగులేదు ఇది. సో సెకండ్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది మన డిఫెండర్. ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్లో ఏమన్నా దిగబడుతుందా చూద్దాం. లేదు, ఇలా అసలు దిగబడిలో లేదు. థర్డ్ ఛాలెంజ్ ఇట్లా ఈజీగా కంప్లీట్ చేసింది. సో ఇప్పుడు దీనికి పెద్ద ముష్కిల్ ఛాలెంజ్ ఏంటంటే మీకు ఎక్కువ చూద్దాం. ఓ ఓకే, రిటర్న్ తీసుకున్నాం. మీకు ఎక్కిద్దాం. ఇక ఎలా ఎక్కిద్దాం దీన్ని ఒకటేసారి ఫాస్ట్ ఎక్కిస్తే కింద పడుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే, మీకు ఎక్కుదా? ఓ ఎక్కుతుంది బ్రో, ఎక్కుతుంది. కింద అయితే పడ్డది మన డిఫెండర్, మీదకి ఎక్కలేకపోయింది ఇది ఇట్లా. ఎందుకంటే వెయిట్ మొత్తం ఒకటేసారి అయిపోయేసరికి మీదకి అయితే ఎక్కలేకపోయింది. ఒకసారి మరోసారి టెస్ట్ అయితే చేద్దాం. ఎక్కువ చూద్దాం.
ఇంకోసారి. ఇక్కడనే మొత్తం వెయిట్ మొత్తం ఇంకా అయిపోయింది అది. సో దీని ముంగట వెయిట్ వేస్తే ఎక్కుతుంది ఇది యాక్చువల్గా. అయినా మీదకైతే ఎక్కడానికి ట్రై చేస్తాను, మళ్ళీ కిందనే పడుతుంది. సో మన డిఫెండర్ ఇట్లా ఎక్కలేకపోయింది మీదకి. సో ఇది ఇట్లా ఊడిపోయింది అనమాట. సో దీని ఇట్లా పక్క పడేద్దాం ఇక. ఇప్పుడు మన హైపర్గో కార్ అనమాట. దీని మీద మిల్క్ బిస్కెట్లు ఉన్నాయి. మన ఆరెంజ్ ఫ్లేవర్ ఓడిపోయింది, మన బ్లాక్ ఫ్లేవర్ రెండే ఓడిపోయినాయి. సో ఇప్పుడు మిల్క్ బిస్కెట్ గెలుస్తుందా గెలవ చూద్దాం. ఓకే, స్టార్ట్ అవుతుంది. మెల్లగా పంపిస్తుంది. ఓకే, స్టార్ట్ అవుతుంది, మెల్లగా పోతా ఉంది. సో ఇలా దిగబడుతుందా వెళ్తా ఇలా చూద్దాం. చూడొచ్చు ఎంత క్రేజీగా వెళ్తుంది చూడు మన కారు. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసింది మన బీస్ట్ కార్. సో ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ నుంచి వెళ్తా ఇలా చూద్దాం. ఓకే, ఇలాగైతే ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. సో చూసుకోవచ్చు, ఇలాగైతే ఇట్లా ఈజీగా వెళ్తుంది మన బీస్ట్, మెల్లగా పంపుతుంది. ఓ క్రేజీ కదా ఇది. సో సెకండ్ దాంట్లోకి ఇట్లా ఈజీగా వెళ్ళింది. సో ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్ అనమాట దీనికి. ఓకే, థర్డ్ ఛాలెంజ్ ఏమైనా స్టక్ అవుతుందంటే అసలు స్టక్ అనడం మాటనే లేదు దీనికి. సో ఇప్పుడు ఫోర్త్ ఛాలెంజ్ ఏంటంటే మీదకి ఎక్కాలి, ఎక్కువ చూద్దాం. సో అది చూసుకోవచ్చు మీరు, ఆల్రెడీ ప్రయత్నిస్తాం వెనక తీసుకొని మళ్ళీ అయితే మీదకి ఎక్కిద్దాం. ఓకే ఓకే, చూసుకోవచ్చు మీరు, సేమ్ రియల్ కార్ ఎట్లుంటుంది, రియల్ క్రోలర్స్ ఎట్లుంటాయి, పెద్ద క్రోలర్స్ లాగానే ఉన్నాయి. ఓకే, ఇది లేస్తుందా ఎక్కుదా చూద్దాం. ఓకే, మళ్ళీ ఎక్కిద్దాం దీన్ని. అది చూసుకోవచ్చు మీరు ఎంత ఈజీ ఎక్కుతుంది మన పెద్ద క్రాలర్ ఇది, అది చూసుకోవచ్చు. ఓకే, ఇంకా జరంత అవుతుంది దీనికి. ఎట్లా ఎక్కుతుంది చూడకుండా. ఓ క్రేజీ లెవెల్ క్రాలర్ అనమాట. స్లిప్ అవుతుంది, అది ఇదిగా స్లిప్ అవుతుంది. సో దీనికి క్రూజ్ కంట్రోల్ పెట్టి ఎక్కిద్దాం దీన్ని. సైడ్ ఇటు తిప్పుకుంటా. అక్కడ గ్రిప్ దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఎక్కుతుంది చూడు మన క్రాలరు, ఎట్లా ఎక్కుతుంది చూడు. ఓకే, మొత్తంలో అయితే ఎక్కేసింది, చూసిరా ఎక్కేసింది. ఓకే, దిగేసింది. సో మళ్ళీ కిందకి దించాలన్నమాట. కిందకి కరెక్ట్ దిగితేనే విన్ అయినట్టు ఛాలెంజ్. కరెక్ట్ దిగకపోయింది అనుకో వేస్ట్, ఓడిపోయినట్టే మళ్ళీ. ఓకే, దిగుతూ ఉంది చూడు, ఎట్లా దిగుతుంది చూడు కారు, క్రేజీ కదా. వావ్, సక్సెస్ఫుల్లీ కిందికి అయితే దిగేసింది అనమాట మన బీస్ట్ కారు. ఇప్పుడు దీనికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఈ మట్టిలోకి వెళ్ళాలి, ఈ రెడ్ కలర్ సాయిల్ నుంచి వెళ్ళాలి. వెళ్తాయో చూద్దాం. ఓకే, ఈజీగా దిగింది. సో ఇప్పుడు దీనికి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ కట్టల మీకు ఎక్కాలన్నమాట. కట్టల నుంచి సైడ్కి పోయినా కింద పడిపోతుంది. సో ఓ ఎక్కేసింది, అయ్యో ఎంత ఈజీగా వెళ్తుంది చూడు. ఎక్స్పెక్ట్ చేయాలి ముందు, నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు అది ఇంతుందా పవర్ దీంట్లో అనేసి. ఓకే, ఇది ఎక్కేసింది, కింద దిగాలన్నమాట. దిగేసింది. హైపర్గో లేవో. సో కట్టెల ట్రాక్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు. సో దీంట్లోకి స్టక్ అవుతుందా వెళ్తుందా చూద్దాం. ఓకే, మొత్తం అయితే దీంట్లోకి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు దీంట్లోకి బయటికి వెళ్ళాలన్నమాట గోటీలో నుంచి అని. అది చూసుకోవచ్చు మీరు. వావ్, వెళ్ళగానే స్లిప్ అవుతుంది అనుకుంటున్నా, స్లిప్ అయితే లేదు. ఎక్కువ వేస్తేనేమో ప్లేస్ ఉండదు, ఈజీగా వెళ్ళిపోతుంది. ఇట్లా తక్కువ వేస్తేనేమో అటు ఇటు జరుగుతూ ఉంటాయి పైలు, అందుకే తక్కువ వేసిన. సో మళ్ళీ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అట్లా విరుక్కుంటే ఇది ఎక్కాలన్నమాట దానికి. ఎక్కుతుంది. బీస్ట్ గారు ఎప్పుడు ఇది సరే స్పీడ్ ఎక్కిద్దాం దీన్ని. జంప్ కొట్టింది కారు. ఓకే, ఇప్పుడు దీనికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మీదికి ఎక్కాలన్నమాట. ఇది ఎక్కువ ఎక్కొచ్చు నాకు తెలిసి ఇక్కడ, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుందండి మన బీస్ట్ కార్కి. ఇది ఎక్కాలి, ఎక్కుదా వేరే స్లిప్ అవుతుంది కానీ టైర్ ఎట్లా స్లిప్ అవుతుంది చూడు, అట్లా స్లిప్ అయితే కష్టం. సో
సో మెల్లగా స్లోగా క్రూజ్ కంట్రోల్ ఆపేసేయండి. ఓకే ఇప్పుడు మన హ్యాండ్లింగ్ కంట్రోల్ చేద్దాం. ఓకే ఎక్కేసింది. సరే మళ్ళీ ఒకసారి ఎక్కిద్దాం స్పీడ్. అలా దిగబడుతుంది అనుకున్నా, ఇది ఇట్లా ఓడిపోతుంది అనుకున్నాను. ఇది అలా దిగబడితే ఓడిపోయినట్టే. అది ఇది ఎక్కలేదు, గంట పెద్ద కొండ ఎక్కింది కానీ ఇది ఎక్కలేదు. ఒక్కసారి మళ్ళీ స్పీడ్ ఎక్కిద్దాం. ఓకే ఎక్కేసింది. సో ఇప్పుడు మీ బ్రిడ్జ్ నుంచి ఎక్కువ వెళ్తా ఇలా చూద్దాం. ఓకే ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది చూసిరా. వావ్ వెళ్తుంది చూసిరా. మన బీస్టే బ్రో ఇది. సో ఇప్పుడు ఉన్న దీనికి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే కిందికి దిగాలి. దిగుతుందా దిగదా వెళ్తుంది. నేను అలా స్టక్ అవుతుంది అనుకున్నది, స్టక్ అయితే కాలే. సక్సెస్ఫుల్లీ పల్టీ అయితే కొట్టేసింది, కానీ హెడ్ టు హెడ్ అయితే డెలివరీ అయితే ఇచ్చేసింది. కానీ మన బిస్కెట్ ప్యాక్లు అయితే కింద అయితే అవ్వలేదు. మొత్తం వల్ల సక్సెస్ఫుల్లీ డెలివరీ అయితే ఇచ్చేసింది మన బీస్ట్ కారు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఏరియా. అలాగే కొత్త షో లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.